వెల్కమ్ టు ఆన్లైన్ సత్య ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మనకి అర్థమెటిక్ క్లాసెస్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో ప్రాఫిట్ అండ్ లాస్, లాభము నష్టం, దాని మీద చక్కగా ఫార్ములాస్ అన్ని డీటెయిల్గా రాసుకొని ఫార్ములాస్తో ఎలా చేయాలి, ఫార్ములాస్ లేకుండా ఎలా చేయాలి, అలా డీటెయిల్గా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ 5 క్వశ్చన్లు అన్నీ కూడా ఫార్ములా బేస్డ్ లాజిక్లలో ఉంటాయి. ఇప్పుడు మనం ఈరోజు పార్ట్ 2 క్లాస్లో మనకు మొత్తం అన్ని మోడల్స్ కవర్ అయ్యేటటువంటి ఈ విధంగా క్లాస్లో ఉంటుంది. మనం చూద్దాం. ఇప్పుడు పార్ట్ 2లో క్వశ్చన్ నెంబర్ 16. సో 20 వస్తువుల 20 వస్తువుల కొన్న వేళ 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం. 15 వస్తువుల అమ్మిన వేలకు సమానం అయినా ఈ వ్యవహారంపై లాభమా నష్టమా, ఎంత శాతం? ఇట్లా మనం చూసుకుంటాం. ఇక్కడ 15 వస్తువులు కొన్న వేళ 20 వస్తువుల కొన్న వేళ 15 వస్తువులు అమ్మిన వేళకు సమానం అయినా ఈ వ్యవహారంపై లాభమా నష్టం అంటుండు. మనం నిన్న లాస్ట్ క్లాస్లో ఒక మాట అనుకున్నాం. సో లాభము లేదా నష్టము వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు, లాభము లేదా నష్టము వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు లాభశాతం లాభపడిన వస్తువులపై అమ్మిన వస్తువులు ఇంటూ 100. లాభపడిన వస్తువులపై అమ్మిన వస్తువులు ఇంటూ 100 అనుకున్నాం కదా. ఇక్కడ మనం ఒక 100 రూపాయలు పెట్టి మామూలుగా 20 పెన్నులు అనుకుందాం. అదే 100 రూపాయలకు 15 పెన్నులు అమ్మినాం. ఇక్కడ ఈ వ్యవహారంపై లాభం ఉందా నష్టం ఉందా? 20 కొనుక్కున్నాం కదా, వాళ్ళకు 100కు 15 అనుకున్నాం, మనకు 100 వరకు వచ్చేసినాయి, 5 పెన్నులు కూడా మిగిలిపోయినాయి. కాబట్టి ఇక్కడ లాభం ఉంది. కాబట్టి లాభం ఏ రూపంలో ఉంది? పైసల రూపంలో లేదు, పెన్నుల రూపంలో ఉంది, వస్తువుల రూపంలో ఉంది. లాభశాతము లాభపడిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100. ఎప్పుడైనా లాభాన్ని నష్టం కానీ వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు లాభశాతం లాభపడిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100. లాభపడిన వస్తువులు ఎంత ఇప్పుడు 20 - 15 5 వస్తువులు అనమాట. కాబట్టి 5 సో అమ్మిన వస్తువులు మనకు 15 వస్తువులు ఇంటూ 100. సో కాబట్టి 5 వస్తువులు అమ్మిన కాబట్టి 5 ఒకట్ల 5 ముళ్ళ, దీన్ని 100/3. దీన్ని మనం మిశ్రమంగా మార్చితే 3 × 9 = 9. సో 33.1/3 ఇక్కడ లాభశాతం ఏ రూపంలో ఉందండి? వస్తువుల రూపంలో ఉంది, గమనించాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏడు వస్తువుల కొన్న వేళ 8 వస్తువుల అమ్మిన వేలకు సమానం. 7 వస్తువులు కొన్న వేళ 8 వస్తువులకు సమానం అయినా లాభమా నష్టమా, ఎంత శాతం? క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం 100 రూపాయలు 7 పుస్తకాలు అనుకున్నాం, నోట్బుక్స్ అనుకున్నాం. అదే 100 రూపాయలకి 8 కొనుక్కున్నాం. అంటే మనకి ఏమైంది అనుకోకుండా
లాస్ అయిపోయాను. అంటే 8 ఇస్తున్నాం అనమాట, 7 తీసుకున్నాం. 7 తీసుకొని 8 ఇచ్చినప్పుడు డబ్బులు అంతే ఉన్నప్పుడు మనకు ఏమవుతుంది, ఒకటి ఎక్స్ట్రా పోతుంది, మన దగ్గర నుంచి ఎక్స్ట్రా బుక్ పోతుంది, ఎక్స్ట్రా పెన్ పోతుంది. కాబట్టి నష్టం అనేది, నష్టం ఈజ్ ఈక్వల్ ఎంత, నష్టం ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 1. సో నష్ట శాతం ఈజ్ ఈక్వల్ టు, నష్ట శాతం నష్టపోయిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100. ఇక్కడ లాభము లేదా నష్టము వస్తువుల రూపంలో ఉంది కాబట్టి నష్టపోయిన వస్తువులు బై అమ్మిన వస్తువులు ఇంటూ 100. 1 బై అమ్మిన వస్తువులు 8 ఇంటూ 100. కట్ చేస్తే 4 2 జా 425 ఈజ్ ఈక్వల్ టు 25/2. దీన్ని మనం 12 అంటాం. వినండి, 12 1/2. నష్టపోయిన శాతం ఈజ్ ఈక్వల్ టు నష్టపోయిన వస్తువులు అమ్మిన వస్తువులు ఇంటూ 100. ఎప్పుడైనా కానీ లాభం లేదా నష్టము వస్తువుల రూపంలో ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాతో మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 18. ఒక వ్యక్తి 10 రూపాయలకు 12 వస్తువులు కొని 12 రూపాయలకు 15 వస్తువులు అమ్మిన, 10 రూపాయలకు 12 వస్తాయి, 12 రూపాయలకు 15 వస్తువులు అమ్మిన అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఎంత శాతం ఇక్కడ నుండి 10 రూపాయలకు 12 వస్తువులు కొనుక్కుంటుండు. అంటే కొనేటప్పుడు 10 రూపాయలు పెట్టిండు, 12 వస్తువులు కొనుక్కుంటు. అమ్మేటప్పుడు 12 రూపాయలకు 15 వస్తువులు అమ్ముతున్నాడు. మరి ఈ వ్యవహారం లాభం ఉందా నష్టం ఉందా మనం తెలుసుకోవడం ఎట్లా? ఒక్కొక్క వస్తువు అనుకుందామా? ఒక్కొక్క వస్తువు అంటే అన్ని పన్నెండులో వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మొత్తం వస్తువులను, సో మొత్తం వస్తువులు అంటే 12 వస్తువులు లేదా 15 వస్తువులు. సో ఒకవేళ అతడు 12 × 15, ఇక్కడ 12 వస్తువులు ఉన్నాయి కదా, ఇక్కడ 15 వస్తున్నాయి. సో 12 × 15 180 వస్తువులు, 180 వస్తువులు కొని అమ్మిండు అనుకుందాం. 180 వస్తువులు అనుకోవాలి. ఇట్లా అంటే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చిన మనం ఏంటంటే మొత్తం వస్తువులతో మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై చేసుకున్నప్పుడు ఏమైతే మనకు ఈ 180 వస్తువులు కొన్న వేల ఎంత, 180 వస్తువులు అమ్మిన వేల ఎంత, అప్పుడు మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ 12 వస్తువులు కొన్నాయి, 15 వస్తువులు అమ్మినాయి. 15 × 12 ఎప్పుడు వస్తువుల్ని మనం గుణకారం చేసుకోవాలి డైరెక్ట్. సో 180 వస్తువుల కొన్న వేల, సో కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు 10 రూపాయలకి ఎన్ని కొన్నాడు, 12 వస్తువులు కొన్నాడు. అంటే 10/12 రాసుకుందామా 12/10 రాసుకుందామా కన్ఫ్యూజ్ అవుతారు ఎప్పుడు. కానీ 10 రూపాయలకు 12 వస్తువులు కాబట్టి 10/12 రాసుకోవాలి. రూపాయలు ఎప్పుడు పైకి రాయాలి క్యాలిక్యులేషన్లో. 10 రూపాయలకు 1 పెన్ వచ్చినా, 10 రూపాయలకు 100 పెన్లు వచ్చినా, 10 రూపాయలకు 2 పెన్లు వచ్చినా 10 రూపాయలు పైకే ఉండాలి. పైసలు ఎప్పుడు పైకే ఉంటాయి అన్నమాట. ఇంటూ 10 × 12 × 180 ఇది ఈక్వల్ టు, సో 12 × 1 12, 12 × 50 ఇది ఈక్వల్ టు 150 రూపాయలు. అంటే ఇప్పుడు మనకి ఏమైంది, 180 వస్తువులు కొన్న కదా 150 రూపాయలు వచ్చింది. ఈ 180 వస్తువులు అమ్మిన వాళ్ళు తీసుకుందాం. కాబట్టి 180 వస్తువుల అమ్మిన వేల ఇది ఈక్వల్ టు, సో అమ్మిన వేల ఎంత 15 వస్తువులు 12 రూపాయలకి అంటే 12/15 ఇంటూ 180. ఎప్పుడు గుర్తుంచుకుందాం, పైసలు ఎప్పుడు పైకి ఉంటాయి, మర్చిపోద్దు. 12 రూపాయలు ఉండాలి, 15 రూపాయలు ఉండాలి, 1,00,000 రూపాయలు ఉండాలి. కాబట్టి సో
15 ఒకట్ల 15, 15 రెట్లు 30 ఇది ఈక్వల్ టు 144 రూపాయలు. ఇప్పుడు గమనించండి, 180 వస్తువులు కొన్న వేల 150 రూపాయలు, 180 వస్తువులు అమ్మిన వేల 144 రూపాయలు. అంటే అమ్మిన వేల 144 వచ్చింది, కొన్న వేల 150 వచ్చింది. అంటే లాభమా నష్టమా? నష్టం. నష్టం ఇజ్ ఈక్వల్ టు 150 మైనస్ 144 ఇజ్ ఈక్వల్ టు 6 రూపాయలు. నష్ట శాతం ఇజ్ ఈక్వల్ టు నష్టం బై కొన్న వేల ఇంటూ 100. కొన్న వేల ఇంటూ 100. ఇంతకుముందు అమ్మిన వేల తీసుకున్నాం కదా, వస్తువుల రూపంలో ఉన్నప్పుడు ఇక డబ్బుల రూపంలో ఉన్నాయి కాబట్టి లాభశాతం కానీ నష్ట శాతం కానీ ఎల్లప్పుడూ కొన్న వేల మీద అనుకుంటాం. కాబట్టి నష్టం ఎంత వరకు 6 రూపాయలు, కొన్న వేల ఎంత 150 రూపాయలు ఇంటూ 100. సో కట్ చేస్తే 0 0 క్యాన్సిల్. 5 ముళ్ళ 15, 5 రెంట్ల 10, 3 ఒకట్ల 3 రెంట్ల ఇది ఈక్వల్ టు 4%. మనకి ఏమొచ్చింది? 4% నష్టం. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి క్వశ్చన్స్ ఇవి. సో కాబట్టి 180 వస్తువులు కొన్న వేల 180 వస్తువులు అమ్మిన వేల అనేది మనకు తీసుకొస్తుంది 6 రూపాయలు. 6/150 ఇంటూ 100. మీకు ఇవన్నీ డీటెయిల్గా ఎందుకు రాస్తానంటే మీకు అర్థం కావాలంటే మంచి నోట్స్ క్లియర్గా ఉండాలి కాబట్టి నేను రాస్తున్నాను. డైరెక్ట్గా 150కి 140 డిఫరెన్స్ 6, 6/150 ఇంటూ 100, 100 రెంట్ల 50 గంటల 50 ముళ్ళ 3 ఒకట్ల 3 రెంట్ల 2 రెంట్లు 4% అని చెప్పొచ్చు. కాకపోతే మీకు ఇలా రాస్తే చాలా డీటెయిల్గా అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 19. ఏ అను వ్యక్తి 25 రూపాయలకు 20 వస్తువులు కొని 45 రూపాయలకు 30 వస్తువులు అమ్మాను. ఇది చాలా కన్ఫ్యూజ్ క్వశ్చన్, మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, మీకు కొన్న వస్తువులు వేరా, అమ్మిన వస్తువులు వేరా, అది లాభం ఎట్లా తీస్తామా అనేది కొంచెం డౌట్ వస్తుంది. కానీ మీకు ఈజీగా చేస్తుంది. 30 వస్తువులు అమ్మాను, అయినా అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? అయినా అతనికి లాభమా నష్టమా ఎంత శాతం? ఇట్లా ఇప్పుడు 25 రూపాయలకు 20 వస్తువులు కొన్నాడు అంటే 20 వస్తువులు 25 రూపాయలు కొన్నాడు, 45 రూపాయలకు 30 వస్తువులు అమ్మాడు. అంటే ఇట్లా చూస్తే మనకి ఎంత చేసి వచ్చినా అర్థం కాదు. కాబట్టి సపోజ్ ఒకవేళ అతడు ఇక్కడ వస్తువులు ఎన్ని ఉన్నాయి? 20 వస్తువులు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 30. సో 20 ఇంటూ 30 అనుకోవాలి డైరెక్ట్గా. 20 ఇంటూ 30 600 వస్తువులు, 600 వస్తువులు. ఇక కొన్నాడు అమ్మిండు అనుకుందాం. ఇవి ఎన్ని మొత్తం వస్తువులండి? 600 వస్తువులు అనుకుందాం. అప్పుడు 600 వస్తువుల కొన్న వేల ఇది ఈక్వల్ టు 600 ఇంటూ 25 రూపాయలకు 20 వస్తువులు ఉంటాయి. 25/20. ఎందుకంటే ఎప్పుడు మనం కన్ఫ్యూజ్ కాదు, పైసలు ఎప్పుడు పైకి ఉంటాయి. కాబట్టి 0. సో 5తో కొట్టేద్దాం. సో 5 4 5 5 4 ఒకట్ల 4 4 5 20 15 75. సో ఇది ఈక్వల్ టు 750 రూపాయలు. ఏంటి? ఇది కొన్న వేల. అలాగే 600 వస్తువుల అమ్మిన వేల ఇది ఈక్వల్ టు 600 ఇంటూ 30 వస్తువులు అమ్మిన. ఇంతకు 45 రూపాయలు కాబట్టి 45 రూపాయలు పైకి ఉంచాలి. పైసలు ఎప్పుడు పైకి ఉంటాయి, కన్ఫ్యూజ్ కావద్దు. ఇది ఈక్వల్ టు 0 0 3 ఒకట్ల 3 రెంట్లు 40 రెంట్ల 900. ఇప్పుడు కొన్న వేల 750, అమ్మిన వేల 900. అంటే కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ అంటే లాభం అన్నమాట. లాభము ఈజ్ ఈక్వల్ టు 900 మైనస్ 750 150 రూపాయలు.
లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఎప్పుడు కూడా లాభ శాతం కానీ నష్ట శాతం కానీ కొన్న వెల కనుక్కోవాలి. 150 బై సో కొన్న వెల ఎంత అనుకున్నాం మనం, సో 750 ఇంటూ 100. సో కట్ చేస్తే 0 0 15 ఒకట్ల 15 5 70 5 ఒకట్ల 5 ఇది ఈక్వల్ టు 20%. క్వశ్చన్ జాగ్రత్త. సో ఇక్కడ మనం ఏ అను వ్యక్తి 25 రూపాయలకు 20 వస్తువులు కొని 45 రూపాయలకు 30 వస్తువులు అమ్మాను. అయినా అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అన్నప్పుడు మనం ఒక్కొక్క వస్తువు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏమైతే వస్తువులు ఇచ్చాడో అవి డైరెక్ట్ గుణకారం చేయండి. ఆ గుణకారం చేసిన తర్వాత ఆ వస్తువులన్నిటికీ కొన్న వేల కనుక్కుందాం, ఆ వస్తువులన్నిటికీ అమ్మిన వేల అనుకుందాం. కొన్న వేల అమ్మిన వేలకు తీసేస్తే లాభం వస్తే లాభ శాతము, నష్టం వస్తే నష్ట శాతం. అంతే సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 20. ఒక వ్యక్తి ఒక వస్తువును నుంచి తీసుకొని వస్తువును 10% నష్టానికి అమ్మెను. అంటే 10% నష్టం అమ్మాను. ఒకవేళ అతడు ఆ వస్తువును 8% లాభం 8% లాభం చేత అమ్మి ఉంటే అతనికి ఇంతకు ముందు అమ్మిన దానికంటే ₹45 అదనంగా వచ్చేవి. అయినా అతడు కొన్న వెల ఎంత? క్వశ్చన్ బాగుంటుంది. ఇదంతా ఇమాజినేషన్ క్వశ్చన్. ఫార్ములాస్ వీడియోస్ ఏం అవసరం లేదు. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువు ఎంత కొనుక్కున్నో తెలియదు, కాకపోతే డైరెక్ట్ 10% నష్టంగా అమ్మేసిండు. ఒకవేళ 8% లాభంగా అమ్మింటే అతనికి ఇంతకుముందు అమ్మినాక ఎంత ఎక్కువ వస్తుండే? ₹45 ఎక్కువ వస్తుంది, ₹45 ఎక్కువ వస్తుంది. అంటే ఎప్పుడో కానీ కొన్న వేల లేనప్పుడు కొన్న వేల ఏమనుకోమన్నాము? ఆన్సర్ కొన్న వేల ఎల్లప్పుడు ఏం చేయాలా? కొన్న వేల ఇది ఈక్వల్ టు 100% అనుకోవాలి. అమ్మిన వేల ఏమవుతుంది మనకప్పుడు? అమ్మిన వేల 90% అవుతుంది. అంటే 10% నష్టం కమ్మింది కాబట్టి అమ్మిన వేల ఏమైతే మనకు 10% నష్టం. నష్టం అంటే 90% అవుతుంది. అప్పుడు ఒకవేళ అతడు అంటే నేనేమంటే ఊహాత్మక అమ్మిన వేల, ఊహాత్మక అంటే ఇమాజినేషన్, ఊహాత్మక అమ్మిన వేల ఇది ఈక్వల్ టు 8% లాభం. 8% లాభం అంటే ఎంత అవుతుంది? 100 8% అవుతుంది. ఇక్కడ కొన్నది లేదు, అమ్మింది లేదు, అంత ఇమాజినేషన్లో నడుస్తుందన్నమాట. ఒకవేళ వస్తువు ఎంత కొన్నాడంటే 100% కొన్నాడు అనుకుందాం, 10% నష్టం కమ్మిందంటే 90% కమ్మిండు. ఒకవేళ అతడు 8% లాభం కమ్మి ఉంటే అంటే ఉన్న వస్తువును కొన్నదానికంటే 10% లాభం, 8% లాభం అంటే 108 కమ్మింటే ఇంతకు ముందు అమ్మిన దానికంటే అతనికి ₹45 ఎక్కువ వస్తుంది అన్నాం. ఇప్పుడు ఇది అమ్మకం ధరలో తేడా, భేదము
ఇజ్ ఈక్వల్ టు 108 మైనస్ 90 ఇజ్ ఈక్వల్ టు 18%. ఈ అమ్మకం ధరలో తేడా ఎంత వచ్చినట్టు 15. ఇంతకుముందు కంటే ఎంత ఎక్కువ వస్తుందన్న మనకు 45 రూపాయలు ఎక్కువ వస్తుందన్న. అంటే ఈ 18% అయితే ఏతుందో ఈ 18% విలువ రూపాయలు 45 రూపాయలు అని అర్థం. ఈ 45 రూపాయలు దేనికి సమానం? ఇప్పుడు 18 రూపాయలకు సమానం. కొన్న వేల ఎంత కొన్నా మనము? కొన్న వేల ఇది ఈక్వల్ టు 100% ఇది ఈక్వల్ టు ఎంత? ఇట్లా లాజిక్గా క్వశ్చన్స్ ఉంటాయి. సరే జాగ్రత్తగా చూడండి. ఒక వస్తువును 100% కొన్నాం, 10% నష్టం కమ్మిండు, అంటే 90 అయింది. ఆ 90 కంటే అయిన తర్వాత అతను అనుకున్నాడు ఏమని, ఒకవేళ 8% లాభం కమ్మి ఉంటే, అంటే నాకు ఇంతకుముందు అమ్మిందంటే 45 రూపాయలు ఎక్కువ వస్తుంది అని. ఇంతకుముందు ఇంత కమ్మిండు 90 కమ్మిండు. ఇప్పుడు ఎంత అమ్ముతుండ్రు? 108 అమ్ముతుండ్రు. 108 మైనస్ 90 ఎంత? 18%. ఈ 18% వరదకి ఎంత సమానం? 18% ఈక్వల్ టు 45 రూపాయలు అయితే 100కి ఎంత? 100 కొన్న వేల కాబట్టి. సో 100 కావాలి కాబట్టి 100 పైకి రాసుకోవాలి. 100/18 ఇంటూ 45. 9 2 18, 9 5 40, 2 1 2 5 5 5 25 ఇది ఈక్వల్ టు 250 రూపాయలు. ఈ 250 రూపాయలు ఏంటిది? కాస్ట్ ప్రైస్, అంటే కొన్న ధరతో సమానము. ఓకేనా? రైట్. నో క్వశ్చన్ నెంబర్ 21. ఓకే, ఒక వ్యక్తి తన వస్తువును %10 లాభానికి అమ్మాడు. 10% లాభానికి అమ్మాడు. ఒకవేళ అతడు అదే వస్తువును 25% లాభానికి అమ్మి ఉంటే అతనికి అదనంగా ₹45, ఇక్కడ కూడా ₹45 వచ్చేవి. అయినా అతడు కొన్న వేల ఎంత? చూడండి, ఒక వ్యక్తి తన వస్తువును 10% లాభానికి అమ్మాడు. ఒకవేళ అతడు అదే వస్తువును 20% లాభానికి అమ్మి ఉంటే అతనికి ₹45 అదనంగా వచ్చేది. అయినా అతడు కొన్న వేల ఎంత? ఎప్పుడు కూడా కొన్న వేలని 100% అనుకోవాలి. కొన్న వేలని ఎప్పుడెప్పుడు ఏమనుకోవాలా? 100%. ఇది ఈక్వల్ టు 100% అని ఎప్పుడు ఇచ్చినా అది 100కు సమానం అని అర్థం. సో అమ్మిన వేల ఇది ఈక్వల్ టు 110%. ఇక్కడ కొనడం అయిపోయింది, అమ్మడం అయిపోయింది. కొనడం అమ్మడం అయిపోయిన తర్వాత అతను ఏమన్నాడు? ఒకవేళ అతడు 25% లాభానికి అమ్మి ఉంటే, ఇదంతా ఊహాత్మక అమ్మిన వేల అనమాట, ఎక్స్పెక్టేషన్స్. సో ఊహాత్మక అమ్మిన వేల ఇది 120%. ఈ 120%కు అమ్మింది ఎంత? 110%. తేడా ఎంత వస్తున్నది? 15% వస్తుంది. ఈ తేడా ఇది కూడా ఎంత వస్తున్నది? ₹45 ఎక్స్ట్రా వస్తుండే. అంటే ఈ 110 కమ్మే బదులు 120 కమ్మంటే అతనికి ₹45 ఎక్కువ వస్తుంది అనమాట. అది మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఇక్కడ. సో దేర్ఫోర్ సో అమ్మకంలో తేడా లేదా అమ్మకం ధరలో తేడా లేదా భేదం ఇది ఈక్వల్ టు 125 మైనస్ 110 ఇది ఈక్వల్ టు 15%. ఈ 15% తేడాకు ₹45 సమానము. ఇట్లా ఈక్వల్ చేసుకోవాలి. 15%కు ₹45 అయితే కొన్న వేల
కొన్న వేళ ఎప్పుడు కూడా ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. 100%కు ఎంత? కాబట్టి 100/15 ఇంటూ 45 తీస్తే 15 ఒకట్ల 15 ముళ్ళ ఇది ఈక్వల్ టు 300 రూపాయలు. ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి. ఇక ఫార్ములా లేదు, ఏం లేదు. ఎవరు కొందనుకున్నాడు, అమ్మిడు అనుకున్నాడు, ఇంతకు ఎక్కువ అనుకుంటున్నాడు, ఇంతకు వచ్చింది. ఇట్లా క్వశ్చన్స్ ఇస్తారు. కాబట్టి కొన్న వేలని మనం ఊహించుకోవాలి 100%, అమ్మిన వేల 10% ఎక్కువ కాబట్టి 110. అతను అమ్మాలనుకున్న వేల 20% లాభము కాబట్టి 125. 125కి 110 తేడా 15%. ఈ 15% తేడా కారణంగా ఎంత వచ్చినాయి ఎక్కువ డబ్బులు? 45 రూపాయలు వచ్చినాయి. 15% 45 రూపాయలు వస్తే కొన్న వేల 100%కి ఎంత వస్తుంది? 100/45 15 ఇంటూ 45 ఈక్వల్ టు 300 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. రాజు ఒక వస్తువును 20% లాభానికి అమ్మాను. 25% లాభం నాకు అమ్మాను. ఒకవేళ ఆ వస్తువును అతను అతడు 10% తక్కువకు కొని 10% తక్కువకు కొని దానిపై 40% లాభం అమ్మిన లాభంతో అమ్మిన అతనికి 10 రూపాయలు అదనంగా వచ్చేవి. అయినా అతను కొన్న ధర ఎంత? కొన్న ధర ఎంత? ఇక్కడ క్వశ్చన్ చాలా బాగుందండి. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. రాజు ఒక వస్తువును 20% లాభానికి అమ్మాడు. ఎంత కొన్నాడో చెప్పిందా? చెప్పలేదు. డైరెక్ట్ 20% లాభానికి అమ్మాడు అన్నాడు. ఒకవేళ ఆ వస్తువును 10% తక్కువ కొని దానిపై 40% లాభంతో అమ్మిన అతనికి 10 రూపాయలు అదనంగా వచ్చేవి. సో అయినా అతడు కొన్న ధర ఎంత? ఇక్కడ మనం అంత ఇమాజినేషన్లో ఊహాలలో ఉంటుంది. కొన్న ధర ఎంత అనుకున్నాము? ఆన్సర్ కొన్న ధర ఎప్పటికి కూడా ఏమనుకున్నాము? 100% అనుకుంటాం. కొన్న ధర ఎప్పుడు కూడా 100%. అమ్మిన ధర ఎంత? అమ్మిన ధర ఇది ఈక్వల్ టు 20% లాభం కాబట్టి 120% అంటాం. అంటే ఒక వస్తువును మనం కొనుక్కున్నాము, అమ్ముకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఏమని? ఒక ఫ్రెండ్ అంటాడు, ఇక్కడ ఒక చిత్రం కొనుక్కొని అమ్ముకున్నాం. అతను ఏమంటాడు, నువ్వు ఇక్కడ కొనుక్కున్నావు, కోట్లో కొనుక్కుంటే నీకు ఇంకా తక్కువ దొరుకుతుండే, 10% తక్కువ దొరుకుతుండే. ఏదైనా ఇంకో దగ్గర అమ్ముకుంటే నీకు దాని మీద 40% లాభం వస్తుండే అంటాడు. అంటే మనం ఎంత ఊహల్లోనే సాధ్యం అనమాట. సో ఎక్స్పెక్టెడ్ సిపి లేదా ఊహించిన కొన్న ధర అంటే మనం ఊహించుకున్న ధర అంతా కాబట్టి కొన్నది కాదు. ఎంతకు 10% తక్కువ కాబట్టి 90%. 10% తక్కువ కొని దానిపై 40% లాభం. ఊహించి అమ్మిన ధర ఊహించిన అమ్మకం ధర ఈక్వల్ టు 90 ఇంటూ 40/100. 0,00,0,9 36. అయితే ఇప్పుడు మనకు అమ్మకం ధర ఊహించిన ధర 90 + 36 ఈక్వల్ టు 126%. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో మనం ఇంతకుముందు ఎంత కొనుక్కున్నాము? 100. ఎంత అమ్ముకున్నాము? 125.
120% కమ్ముకున్నాం. దాన్ని 10% తక్కువని దాని మీద 40% లాభం కలిపితే మనకి ఎంత వస్తుంది? 126% వస్తుంది. అంటే ఎంత శాతం ఎక్కువ వస్తున్నది? 1% ఎక్కువ వస్తుంది. పైసలు ఎన్ని ఎక్కువ వచ్చింది? మనకు 10 రూపాయలు ఎక్కువ వచ్చింది. అంటే అమ్మకంలో భేదము ఇది ఈక్వల్ 126 మైనస్ 125 ఇది ఈక్వల్ 1% ఇది ఈక్వల్ 10 రూపాయలు. 100% ఇది ఈక్వల్ ఎంత? 100/1 ఇంటూ 10 ఇది ఈక్వల్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. సో ఈ విధంగా ఇక్కడ క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలండి. ఇక్కడ కొన్న ధర ఎంత ఇచ్చిండు? 100% కొన్న. అమ్మిన ధర ఎంత అయింది? 120% అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్పెక్టెడ్ సిపి అంటాం. అంటే 10% తక్కువ కొని ఉంటే 90కి దాని మీద 40% కంటే 126 వచ్చింది. ఈ 126 120 తేడా ఎంత వచ్చింది? 1% వచ్చింది. 1% ఇది కూడా ఎంత తేడా వచ్చిందో? 10 రూపాయలు వచ్చింది. మనకి ఎంత? 100/1 ఇంటూ 10 ఇది కొట్టు 1000 రూపాయలు. ఇక్కడ మన క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు దాకా మనకు ఒక వస్తువు లాభంకు కొన్నాడు, కొని అమ్ముకున్నాడు, మళ్ళీ ఇంకొక దగ్గర అమ్ముకుంటే ఎంత వస్తుండే, ఎక్కువ వస్తే ఎంత వస్తుండే అని క్వశ్చన్స్ ఇచ్చినాం. ఇంకొక క్వశ్చన్ ఇచ్చినాం, ఒక వస్తువు 100% కొన్నాడు, 125కి అమ్ముకున్నాడు, ఒకరు 10% తక్కువ కొని ఒక 20% ఇంకెక్కువ ఎంత వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఇమాజినేషన్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు మనకు డిస్కౌంట్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం మనం. సో ఒక వస్తువుపై వరుసగా 30% మరియు 40% డిస్కౌంట్ ప్రకటించిన డిస్కౌంట్ అంటే కదా డిస్కౌంట్ ప్రకటించిన ఏకరూప రాయితీ ఎంత? ఏకరూప రాయితీ అన్న ఏకరూప డిస్కౌంట్ అన్న ఒకటే. రాయితీ ఎంత? ఒక వస్తువుపై వరుసగా ఫస్ట్ 30% డిస్కౌంట్ ఇచ్చినాం, ఆ తర్వాత 40% డిస్కౌంట్ ఇచ్చినాం, మొత్తం ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చినాము? 70% డిస్కౌంట్ ఇచ్చినాం అని అనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఇక్కడ కొన్న వేళ అమ్మిన వేళ ప్రకటిత వేళ అంటే ఏంటి? ఎంఆర్పి రేట్ అంటాం కదా మన ఇంగ్లీష్లో. ఎంఆర్పి అది ఈ మూడు క్లియర్ ఎక్కువ ఉంటాయంటే ప్రకటిత వేళ ఎక్కువ ఉంటుంది. ప్రకటిత వేళ మనకి ఎగ్జాంపుల్, ప్రకటిత వేళ 200 రూపాయలు అనుకో, దీని 20% డిస్కౌంట్ ఇచ్చాను ఎంత అవుతుంది? 40 రూపాయలు పోతుంది. అంటే 140 రూపాయలు అవుతుంది. అది ఎంత కొనుక్కుంటాడు? 100 కొనుక్కుంటాడు అనమాట. ఇప్పుడు బట్టల షాప్లో మనం గమనిస్తాము, వాళ్ళు ఎంత ఒక శారీని 100 రూపాయలు కొనుక్కొస్తారు. 100 రూపాయలు కొనుక్కొచ్చి ఆ సిపి 100, దాని మీద స్టిక్కర్ వేస్తాడు. ఎంత? 600 రూపాయలు స్టిక్కర్ వేస్తాడు. 600 రూపాయలు స్టిక్కర్ వేసి దాన్ని 50% డిస్కౌంట్ అమ్ముతాడు. 50% డిస్కౌంట్ అంటే 50/100 ఇంటూ 600 అనమాట. అప్పుడు ఏమవుతుంది? 300 రూపాయలకు అమ్ముకుంటాడు. అంటే మనకి యాక్చువల్గా 600 రూపాయలు స్టిక్కర్ వేసినాడు, అదేమంటాం మనం? ఎంఆర్పి అంటాం. దాన్ని ప్రకటిత వేళ అంటారు. సో 600 రూపాయలు ప్రకటిత వేళ ఉంటే దాన్ని 50% డిస్కౌంట్ ఆషాఢ మాసంలోనే 300 రూపాయలు కావాలంటే టకా కొంటాం. కానీ యాక్చువల్గా అతనికి ఎంత లాభం వస్తుంది? 100 రూపాయల సారీ మీద 300 రూపాయలు అమ్ముకుంటున్నాడు. అంటే 200 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నాడు. అంటే ఇక్కడ అందుకని మనకు వాళ్ళకి లాభాలు ఎక్కువ ఉంటాయి. మనం ప్రకటిత వేళ ఎప్పుడు కూడా అమ్మిన వేళ కంటే ఎక్కువ ఉంటుంది, అమ్మే వేళ కొన్న వేళ కంటే ఎక్కువ ఉంటుంది. అది మనం అర్థం చేసుకొని చూసుకోవాలి. కొన్న వేళ 100 అయితే ఇక్కడ సారీ 300 రూపాయలు ఏమైంది? అమ్మే వేళ అయింది. ప్రకటిత వేళ అయితే 600 రూపాయలు అయింది. అట్లా వాళ్ళు బాగా లాభపడతారు. సో మనం ఇక్కడ క్వశ్చన్లో ఏం చేస్తున్నాడంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఒక్కసారి కాకుండా 2 సార్లు డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రకటిత వేళ ఏమనుకోవాలము? ప్రకటిత వేళ ఇది ఈక్వల్ 100% అనుకోవచ్చు. అంటే ఎప్పుడు కొన్న వేలని 100% అనుకోవాలా, లేదా ప్రకటిత వేలని 100% అనుకోవాలి. కానీ 80% కూడా అమ్మిన వేల 100% అనుకోవడం లేదు, మనం అనుకోవద్దు అనమాట. ఇవాళ ప్రకటిత వేల ఎంత శాతం డిస్కౌంట్ ఇచ్చి 30% ఇచ్చిండు. సో 100 × 30/100 తీసేస్తే 30 రూపాయలు డిస్కౌంట్ పోయింది. సో డిస్కౌంట్ ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అయింది? 30. ఇది ఫస్ట్ డిస్కౌంట్ అందాం. ఫస్ట్ డిస్కౌంట్ లేదా మొదటి రాయితీ
నెక్స్ట్ రెండోది 100కి 30 పోతే ఎంత ఉంటుంది? 70 మీద రెండవ రాయితీ 70 మీద డిస్కౌంట్ ఇచ్చిండు, 40% డిస్కౌంట్ ఇచ్చిండు. 40/100 4 వల్ల 25 రూపాయలు డిస్కౌంట్. అంటే రెండవ రాయితీ ఇది ఈక్వల్ ఎంత? 25 రూపాయలు. అంటే ఫస్ట్ 30 రూపాయలు డిస్కౌంట్, తర్వాత 20 రూపాయలు. మొత్తం డిస్కౌంట్ ఎంత వచ్చి సింగిల్ డిస్కౌంట్ ఏకరూప రాయితీ. ఏకరూప రాయితీ అంటే ఫస్ట్ 30 తర్వాత 28 మొత్తం కలిసి ఇది కూడా 58 అని చెప్పాలి. లేదంటే 100కి వెళ్ళి మిగిలింది ఎంత? సో 58 అని చెప్పాలి. కాకపోతే ఈ విధంగా చేయకుండా మీకు షార్ట్ కట్ నేను నేర్పిస్తాను. ఫస్ట్ ఏం చేసిండు? 100 రూపాయలు మార్కెట్ ప్రైస్ లేదా ప్రకటిత ధర. 100 ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? 30% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే ఇంకెంత మిగులుతుంది? 70 మిగులుతుంది. 70/100. రెండో ఒకసారి డిస్కౌంట్ ఇచ్చిండు, 40% ఇచ్చిండు. ఎంత మిగులుతుంది? 60. 60/100. 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు 2 7 6 42. ఈ 42 రూపాయలు ఏంటిది? 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన ధర లేదా మిగిలిన పైసలు అన్నమాట. సో కాబట్టి ఏకరూప రాయితీ ఈజ్ ఈక్వల్ టు 100 - 42 ఈజ్ ఈక్వల్ టు 58% లేదా 58 అని చెప్పచ్చు. ఇట్లా చెప్పుకోవాలి. ఇది షార్ట్ కట్ అనమాట. ఈ విధంగా గుర్తు చేసుకోండి. సో మొత్తం మార్కెట్ ప్రైస్ లేదా దాన్ని ప్రకటిత ధర ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. అందుకే ఎంత డిస్కౌంట్ ఇచ్చినాం? ఒకసారి 30% డిస్కౌంట్ ఇచ్చినాం, అంటే 70 మిగులుతుంది. దానికి మళ్ళీ ఎంత డిస్కౌంట్ ఇచ్చినాము? 40% ఇచ్చినాం, అంటే ఇంకెంత మిగులుతుంది? 60 మిగులుతుంది. మొత్తం 7 6 42. అంటే 2 సార్లు డిస్కౌంట్ పోయిన తర్వాత దాని ధర ఎంత అయింది? 42 అయింది. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినాం మనము? అంటే 100కి వెళ్ళి 42 రూపాయలు తీసేస్తే 58 రూపాయలు లేదా 58% ఏకరూప రాయితీ కింద ఇచ్చినట్టు అని గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్. ఒక వస్తువుపై వరుసగా 20%, 20% మరియు 50% రాయితీ లేదా డిస్కౌంట్ ప్రకటించిన ఏకరూప రాయితీ ఎంత? ఇట్లాంటి రేసు క్వశ్చన్స్ అడుగుతారు. మనం చాలా జాగ్రత్తగా హ్యాపీగా చేయాలి. ఏకరూప రాయితీ ఎంత? సరే, అంటే ఒక వస్తువుపై ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చిండు, తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చిండు, తర్వాత 50% డిస్కౌంట్ ఇచ్చిండు. అంటే 3 సార్లు డిస్కౌంట్ ఇస్తే ఆ డిస్కౌంట్ మిగిలింది అమ్మిందాన్ని అనమాట. లేదంటే ఆ అమ్మిందాన్ని తీసేస్తే ఏకరూప రాయితీ వస్తుంది మనకు. ఇది మనం షార్ట్కట్లో చేసేద్దాం. సో దీని ప్రకటిత వేళ, దీని ఆన్సర్ ప్రకటిత వేళ ఎంత అనుకుంటాం మనము? ప్రకటిత వేళ ఇది ఈక్వల్ టు 100 రూపాయలు. సో ఏకరూప రాయితీ కాబట్టి 100 ఇంటూ ఫస్ట్ సార్ డిస్కౌంట్ ఇచ్చిండు 80, 70, 20 అంటే 80 ఉంటుంది. 80/100. నెక్స్ట్ రెండోసారి డిస్కౌంట్ 20 అంటే 75/100. మూడోసారి ఎంత ఇచ్చిండు? 50, 50 మిగిలింది కాబట్టి 50/100. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఇట్లా చేస్తే 3 సార్లు డిస్కౌంట్ పోగా మిగిలింది వస్తుంది. అంటే 20% డిస్కౌంట్ పోయింది, 20% డిస్కౌంట్ పోయింది, 50% డిస్కౌంట్ పోయింది, మిగిలింది వచ్చింది. కాబట్టి మనకు 51 times 52 times 25 ముళ్ళ 25 4ల మీద 2 సున్నా 2 క్యాన్సల్. 4 1ల 4 20ల, 2 1ల 2 10ల, ఇది ఈక్వల్ టు 30. ఈ 30 ఏంటిది? 3 సార్లు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన ధర. 3 సార్లు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మిగిలిన ధర. సో కాబట్టి ఏకరూప రాయితీ ఈజ్ ఈక్వల్ టు 100 - 30 ఈజ్ ఈక్వల్ టు 70%. దీన్ని ఏకరూప రాయితీ అంటాం.
అంటే డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించని ఆ డిస్కౌంట్లన్నీ కలిపితే మనకు 70% అని వస్తాం. ఇది షార్ట్ కట్ ఇక్కడ చేయాలా, దీన్ని మనం ఒక్కొక్కటి చేస్తే టైం బాగా తీసుకుంటుంది, క్యాలిక్యులేషన్ కూడా బాగా రిస్క్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. ఒక వస్తువు యొక్క ప్రకటన వేళ ఒక వస్తువు యొక్క ప్రకటన వేళ 600 రూపాయలు. 600 రూపాయలు. దానిపై వరుసగా 5% మరియు 10% రాయితీ ప్రకటించిన, రాయితీ అంటే ఏంటిది? డిస్కౌంట్ అన్నమాట. రాయితీ ప్రకటించిన అమ్మకం ధర ఎంత? అమ్మకం ధర ఎంత అంటే కూడా ఇంతకుముందు ఏమడిగిండు? ఏకరూప రాయితీ ఎంత అని అడిగిండు. ఇప్పుడు ఏమడుతున్నాడు? డిస్కౌంట్లు పోగా అమ్మిన ధర ఎంత అంటున్నాడు. మనం ఇక్కడ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా చేయొచ్చు, మీకోసం పెద్ద టెన్షన్ పడలేదు. మనము ప్రకటిత వేళ ఎంత అనుకున్నాము? ప్రకటిత వేళ ఇది ఈక్వల్ టు 100. సో ఎన్నిసార్లు డిస్కౌంట్ ఇచ్చిండు? 2 సార్లు డిస్కౌంట్ ఇచ్చిండు. డిస్కౌంట్ పోగా మిగిలింది ఏంటి? అమ్మకం ధర. అమ్మకం ధర ఇది ఈక్వల్ టు డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ఈక్వల్ టు, సో ప్రకటిత వేళ మైనస్ రాయితీ. రాయితీ తీసేస్తే మనకు ఏమొస్తుంది? అమ్మకం వేళ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 100 రూపాయల ప్రకటిత వేళ 100 అయితే ఎంత ఫస్ట్ ఎంత రాయితీ ఇచ్చిండు? మనకు 5% ఇచ్చిండు, తర్వాత 10% ఇచ్చిండు. అంటే 100కి 5 తీసేసి ఎంత ఉంటుంది? 95 ఉంటుంది. 95/100. నెక్స్ట్ 10% ఇస్తే 90/100. కాబట్టి మనం ప్రకటిత వేళ ఆల్రెడీ ఇక్కడ ప్రకటించింది ఎంత? 600 రూపాయలు. ఇక్కడ మనం 100 తీసుకోవాల్సిన అవసరం లేదు, ఈ 600 తీసుకుందాం డైరెక్ట్గా. ఇంతకింత అనాల్సిన అవసరం లేదు. ఇక్కడికి డైరెక్ట్ 600 తీసుకుంటే 95/100 ఇంటూ 90/100 కట్ చేస్తే 5 1 5, 5 9 45, 5 20/100. కాబట్టి మనం ఈ 0 క్యాన్సిల్. మనకు 9 మిగిలింది కాబట్టి ఇంక ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 2 1 2 3. సో 19 57. 57 ఇంటూ 9, 7 9 63 చేత 4, 9 45 6 51. సో ఇది ఈక్వల్ టు 513 రూపాయలు. అంటే 513 రూపాయలు అంటే ఇది డైరెక్ట్ అమ్మకం ధరనే అనుకోవాలి. సో అమ్మకం ధర ఇది ఈక్వల్ టు, సో ప్రకటిత వేళ మైనస్ రాయితీ లేదా ప్రకటిత వేళ మైనస్ డిస్కౌంట్ అనమాట. 513 రూపాయలు. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశారా? ఇదంతా నేను ఎందుకు రాస్తున్నానంటే ఇదంతా రాయమని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతే రాస్తాం. ఎందుకంటే మీకు డీటెయిల్గా అర్థం కావాలి, మీరు దూరం ఉంటారు కాబట్టి ఇలా రాయడం జరుగుతుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 26. ఏ అను వ్యక్తి 80 కిలోల బియ్యంను 12 రూపాయలకు కేజీ, 1 కేజీ 12 రూపాయలు 1 కేజీ చొప్పున కొని 12 రూపాయలు. అలాగే 60 కేజీల బియ్యంను
60 కేజీల బియ్యం 13 రూపాయల 25 పైసలు 13 రూపాయల 25 పైసలు కేజీ చొప్పున కొని మొత్తం బియ్యంను 12 రూపాయల 75 పైసలకు 12 రూపాయల 75 పైసలు అంటే పైసలకు కేజీ చొప్పున అమ్మిన అతనికి ఎంత లాభం వస్తుంది? ఇక్కడ మనకు పర్సెంటేజ్ అడగలేదు. లాభం ఎంత వస్తుంది అంటుండే, లేదా ఎంత లాభం వస్తుంది అన్నాడు. అతనికి లాభం ఎంత వస్తుంది లేదా ఎంత లాభం వస్తుంది. ఇక్కడ ఏం లేదు, క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం జాగ్రత్త చేయాలని ఉంది. అంటే ఏ వ్యక్తి 80 కేజీల బియ్యాన్ని ఎట్లా కొన్నాడు? కేజీ 12 రూపాయలు కేజీ కొన్నాడు. మళ్ళీ ఎన్ని కేజీ కొన్నాడు? 60 కేజీ ఎట్లా కొన్నాడు? 13 రూపాయలు తీసుకున్నాడు. అంటే మొత్తం ఎన్ని కేజీ కొన్నట్టు? ఫస్ట్ 80 కిలోలు, తర్వాత 60 కిలోలు, మొత్తం 140 కిలోలు కొన్నాడు. 140 కిలోలు ఎట్లా కొన్నాడు? 12 రూపాయల 70 పైసలు చొప్పున అమ్మిండు. అయితే కొన్న వేలకు అమ్మిన వరకు తేడా కనుక్కోవాలి. ఇప్పుడు కొన్న వేల అంటే కొన్న కాస్ట్ ప్రైస్ అన్నమాట. 12 కేజీలు 80 కేజీలు 80 కేజీలు ఇంటూ 12 రూపాయల కేజీ కాబట్టి 12 96 960 రూపాయలు. ఎనిమిది 80 కేజీలు కొన్న ధర. అలాగే 60 కేజీలు కొన్న ధర. సో 13 రూపాయల 25 పైసలు. ఈ 13 రూపాయల 20 పైసలు కొంచెం షార్ట్ కట్ చేయాలంటే 1360 1370 780 రూపాయలు. ఈ 25 పైసలు అంటే 60 25 పైసలు అంటే 60 చారాలు అనమాట. 30 రూపాయలు 15 రూపాయలు. కాబట్టి మీకు ఎంత అవుతుంది? 795 రూపాయలు అవుతుంది. సో 1368 60 చారాలు అంటే 15 రూపాయలు అంటే 5 9 7 795 రూపాయలు అవుతుంది. ఏంటిది? కొన్న ధర. మొత్తం ఎన్ని కేజీలు? 140 కేజీలు అయిపోయింది. సో 140 కేజీల కొన్న ధర నేను కారెక్ట్ రాసిన. సో 960 ప్లస్ 795 సో ఇది ఈక్వల్ టు 1378 ఓకే 5 ఓకేనా. నెక్స్ట్ 9 6 15 5 చెప్పిన 1 8 8 16 17 1755 రూపాయలు. ఏంటి? కొన్న ధర. అలాగే 140 కేజీల అమ్మకం ధర ఇది ఈక్వల్ టు 140 ఇంటూ ఇంత 12 రూపాయల 75 పైసలు. మనం పక్కకు చేసుకుందాం. సో 140 ఇంటూ 12 చేసుకుందాం. ఫస్ట్ 70 లేదా 13 చేసుకుందాం. మళ్ళీ 20 పైసలు చేస్తే వస్తుంది. సో 13 0 0 13 52 5 13 13 5 18. ఇలా 12 రూపాయలు 79 చోటి నేను ఎంత వచ్చిన 13 రూపాయలు 25 పైసలు ఎక్కువ ఇచ్చాను. అంటే 140 చారాలు. ఇలా 70 రూపాయలు ప్లస్ 35 రూపాయలు 35 రూపాయలు తీసేయాలి. ఇంకా తీసేస్తే నీకు లెక్క కరెక్ట్ వస్తుంది. 5 11 కలిగి 3 అయితే 8 7 1785 అనమాట. 1785 రూపాయలు. ఇదేంటిది? అమ్మకం ధర. సో 140 కేజీల బియ్యం కొన్న ధర 1755 రూపాయలు. 140 కేజీల అమ్మకం ధర 1785 రూపాయలు. కావున లాభము ఇది ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. 1785 మైనస్ 1755 ఇది ఈక్వల్ టు 30 రూపాయలు. ఇక్కడ మనకు లాభము శాతం రూపాయలు కనుక్కోమలే. లాభం ఎంత అంటారు కాబట్టి మనం లాభం దగ్గర నాపేసి ఇక్కడ లాభం ఎంత? 30 రూపాయలు. ఇక్కడ క్వశ్చన్ పెద్దది ఏం లేదు. కాకపోతే మనకు తెలిసింది ఏంటంటే ఈ గుణకారాలు 13 రూపాయలు 20 చారా రెట్టు కొనిస్తావు, 70 రూపాయలు రెట్టు కొనిస్తావు. నీకు షార్ట్ కట్ తిరగడం కోసం ఇలా చేసాం. మనం చాలా ఆటలను ఊళ్ళు అనుకుంటాం కదా, ఆ విధంగా గురించుకుంటే చాలా ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. లేకపోతే మామూలు తెలియకపోతే మామూలు గురించేయండి, ఏం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 21.
సో కరీం అను వ్యక్తి 24 డజన్ల గుడ్లను 24 డజన్ల గుడ్లు 24 డజన్ల గుడ్లను 18 రూపాయలకు డజను చొప్పున కొని కరీం అనే వ్యక్తి 24 డజన్ల గుడ్లను 18 రూపాయలకు డజను చొప్పున కొనెను. అందులో 48 గుడ్లు పగిలిపోయాను. అనుకోకుండా పగిలిపోయింది. మిగిలిన వాటిపై అతడు 25% లాభం సంపాదించాలంటే డజను గుడ్లను 8 రూపాయలకు అమ్మవలను. క్వశ్చన్ చాలా జాగ్రత్త చూడండి. యాక్చువల్గా మనం ఎప్పుడు కానీ గుడ్లు పగిలిపోతే లాభం వస్తుందా నష్టం వస్తుంది. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? లాభం సంపాదించాడు. ఈ పాలలు కానీ గుడ్లు కానీ ఇప్పుడు లాస్ కాదు. పాలలు కూడా అంతే. పాలలు ఉత్పత్తి చేస్తే నీళ్ళు వస్తుంది. అట్లా ఈ గుడ్లతో మాత్రం కలపడానికి ఏముండదు. కానీ ఇక్కడ రేట్ ఎక్కువ చేసి అమ్మాలి. ఏం చేయాలి? రేట్ ఎక్కువ చేసి అమ్మాలి. ఎంత రేట్ చేసి అమ్మితే అతనికి 20% లాభం వస్తుంది అంటారు. క్వశ్చన్ కొంచెం బాగుంటుంది చూడండి. కరీం అనే వ్యక్తి 24 డజన్ గుడ్లను 18 రూపాయల డజన్ చొప్పున కొన్నాడు. 18 రూపాయలు కొన్నాడు. అందులో 48 గుడ్లు పగిలిపోయాయి. అది 40 గుడ్లు వెళ్ళిపోతే యాక్చువల్ లాస్ వస్తుంది. కానీ మిగిలిన వాటిపై అతను ఇక్కడ కానీ అని రాసుకుందాం. మిగిలిన వాటిపై అతడు 20% లాభం సంపాదించాలంటే డజన్ గుడ్లను ఎన్ని రూపాయలకు చొప్పున అమ్మవారు. 8 రూపాయలకు అమ్మవారు. ఓకే, మనము సో అతను ఎన్ని గుడ్లు తీసుకుని ఫస్ట్ 24 డజన్ల గుడ్లు కదా. 24 డజన్ల గుడ్లు ఎంత రూపాయలు చొప్పున? 18 రూపాయల చొప్పున కొన్నాడు కదా. సో ఎంత శాతం అతనికి? 100%. ఇప్పుడు ఎందుకు? కొన్న వేళ ఎప్పుడు కూడా ఏమైతే మనకు కొన్న వేళ 100%కి సమానం కాబట్టి కొన్న వేళ 100 అవుతుంది. ఇప్పుడు మనకి ఏమైంది? 48 గుడ్లు అన్నాడు. ఇక్కడ మేము 24 డజన్లు ఇచ్చాడు, 48 గుడ్లు అన్నాడు. ఈ 48 గుడ్లను డజన్లకు మార్చుకోవాలి. 48 గుడ్లను డజన్లకు మారిస్తే ఎన్ని డజన్లు వస్తాయి? ఒక డజన్కు 4, ఒక డజన్కు 12 ఉంటాయి. అంటే 4 డజన్లు వస్తాయి. 4 డజన్ల గుడ్లు పగిలిపోయినాయి. అంటే 24లోకి 4 డజన్లు పోతే మనకి ఎన్ని ఉంటాయి? 20 డజన్లే ఉంటాయి. ఎందుకంటే మనం గమనించాల్సింది ఏంటంటే 24 డజన్లు ఉన్నప్పుడు 48 గుడ్లను తీసేయాలి. 48 గుడ్లు సమానం 4 డజన్లు కదా. 48 గుడ్లకు 4 డజన్లు పగిలిపోయినాయి. అంటే 4 డజన్లు పగిలినట్లు. అంటే 4 డజన్లు ఎన్ని మిగిలిన వరకు 20 డజన్లు ఉన్నాయి. ఈ 20 డజన్ల గుడ్లను ఎంత రూపాయలకు అమ్మితే అతనికి 20% లాభం వస్తుంది అన్నాడు. అంటే 120% వస్తుంది. ఇప్పుడు మనము విషయం ఏంటంటే ఒకటే ఆప్షన్, మనకు గుడ్లు లాభం రావాలంటే రేట్ ఎక్కువ వేసి అమ్మాలి. ఎంత వేసి అమ్మాలో చూద్దాం. 100% లాభం రావాలంటే 18 రూపాయలు చొప్పున అమ్మాలి. 120% లాభం రావాలంటే ఎంత కమ్మాలా? ఎక్కువ కమ్మాలా తక్కువ కమ్మాలా? ఎక్కువ కమ్మితే లాభం రాదు. పైసలు అయితే ఎక్కువ కమ్మాలా. 100/100. 24 డజన్ల గుడ్లు 18 రూపాయలకి ఇస్తే 20 డజన్ల గుడ్లు ఎంత గీయాలా? ఎక్కువ గీయాలా తక్కువ గీయాలా?
ఎక్కువ ఇవ్వాలి, రేట్ ఎక్కువ ఇవ్వాలి. అంటే మనం ఎప్పుడైనా వస్తువులు తక్కువ ఇవ్వాలా, పైసలు ఎక్కువ తీసుకోవాలి, అయితే లాభం. పైసలు ఎక్కువ తీసుకున్న లాభమే, లేదంటే పైసలు బరాబర్ తీసుకొని వస్తువులు తక్కువ ఇచ్చిన లాభమే అనమాట. అంటే 24 డజన్ల గుడ్లకు 18 రూపాయలు అయితే 20 డజన్ల గుడ్లకు ఎంత లాభం రావాలంటే ఎక్కువ రావాలంటే ఎక్కువ బై తక్కువ. సో 24/20 ఇంటూ 18 ఇది ఈక్వల్ టు, సో 25 25 4 4 6 4 4 5 20 5 5 క్యాన్సర్. సో ఇది ఈక్వల్ టు 2 2 2 9. ఓకేనా. నెక్స్ట్ 2 1 2 3 ఇది ఈక్వల్ టు 27 రూపాయలు. అంటే 27 రూపాయలకు డజను చొప్పున అమ్మవలెను. ఇక్కడ గమనించండి, అంటే 18 రూపాయల గుడ్లను డజన్ 27 రూపాయలకు అమ్మాలి. అప్పుడు ఏమైతే మనకు లాస్ట్ కవర్ అవుతుంది, ప్లస్ 20 లాభం వస్తుంది అనమాట అన్నిటికైనా. సో ఇట్లా జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. రవి ఒక వస్తువును అసలు ధర కంటే 20% తక్కువకు కొని, అసలు ధర కంటే 20% తక్కువకు కొని అసలు ధర కంటే 12% లాభం చేయాలి. 12% లాభంతో అమ్మాను. అసలు ధర కంటే 12% లాభంతో అమ్మాను. అయినా అతని లాభ శాతం ఎంత? ఇక్కడ క్వశ్చన్ కొంచెం ఏం లేదు అన్నమాట. రవి అసలు ధర కంటే ఎంత కొన్నాడు? 20% తక్కువ కొన్నాడు. కొనేటప్పుడు తక్కువ కొన్నాడు, అమ్మేటప్పుడు ఏం చేసిండు? 12% ఎక్కువ అమ్ముకున్నాడు. అంటే ఇక్కడ అసలు ధర ఎంత అనుకోవాలా? అసలు ధర ఇది ఈక్వల్ టు 100. ఎప్పుడు దేని ధర అది 100 అనుకుంటున్నాం. కొన్న ధర ఇది ఈక్వల్ టు 80. అమ్మిన ధర ఇది ఈక్వల్ టు 112. ఎందుకంటే 12% అంటే 100 మీద 12% అంటే లాభం కాబట్టి. సో లాభం ఇది ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. కాబట్టి ఇది ఈక్వల్ టు 112 మైనస్ 80 ఇది ఈక్వల్ టు 32. లాభ శాతం is equal to లాభం బై ఫస్ట్ ఫార్ములా ఇదే, కొన్న వేల ఇంటూ 100. లాభం బై కొన్న వేల ఇంటూ 100 is equal to 32/80 ఇంటూ 100. 0 0 8 1 8 is equal to 40%. 40% లాభం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఒక వ్యాపారస్తుడు కొన్న ధరపై 50% పెంచి 50% పెంచి ప్రకటిత వేల
వేల నిర్ణయించాడు. ప్రకృతి వేల నిర్ణయించాడు. దానిపై 20% డిస్కౌంట్ లేదా రాయితీ. డిస్కౌంట్ 20% డిస్కౌంట్కు అమ్మాను. 20% డిస్కౌంట్కు అమ్మాను. అయినా అతనికి లాభ శాతం ఎంత? అతని లాభ శాతం ఎంత? అతని లాభ శాతం ఎంత? ఇక్కడ మనకు వ్యాపారస్తులు కొన్న ధరపై వేస్తున్నాయి కాబట్టి కొన్న ధర మనం అనుకోవాలన్నమాట. సో కొన్న ధర ఇది ఈక్వల్ టు 100. ప్రకటిత వేల ఇది ఈక్వల్ టు 100 ప్లస్ 50. 150. ప్రకటిత వేల 150. సో 5% డిస్కౌంట్ అనేది 20% డిస్కౌంట్. సో అమ్మకం ధర ఇది ఈక్వల్ టు 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ ఇది ఈక్వల్ టు 150 ఇంటూ 20/100 కట్ చేస్తే 30. 30% మీద 30% డిస్కౌంట్. కాబట్టి అమ్మకం ధర ఇది ఈక్వల్ టు ధర ప్రకటిత వేల మైనస్ డిస్కౌంట్. కాబట్టి 150 మైనస్ 30 ఇది ఈక్వల్ టు 120. అడిగింది లాభ శాతం ఉంది. లాభం ఇది ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఇది ఈక్వల్ టు 120 మైనస్ 100 ఇది ఈక్వల్ టు 20. సో లాభ శాతం ఇది ఈక్వల్ అంటే కూడా అదే వస్తుంది. లాభ శాతం ఇది ఈక్వల్ టు 20/100 ఇంటూ 100 కట్ చేస్తే 20%. సో 20% లాభంగా తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చిన్న క్వశ్చన్సే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది. సో ఒక వస్తువును ₹240 అమ్మడం వలన ఒక వ్యక్తి అమ్మడం వలన 20% నష్టం వచ్చింది. 20% నష్టం వచ్చింది. అదే వస్తువుపై 20% లాభం సంపాదించాలంటే దానిని ఎంతకు అమ్మాలి? ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఫస్ట్ వచ్చినాయి. ఎంతకు అమ్మాలి క్వశ్చన్. ఎంతకు అమ్మాలి అంటే 240 రూపాయలు అమ్మితే 20% నష్టం వస్తుంది. ఇప్పుడు ఎప్పుడు మనం అనుకున్నాం? కొన్న వేళ ఎప్పటికేమనుకుంటాము? ఇది కూడా 100% అనుకుంటాం. కాబట్టి అమ్మిన వేళ ఏమైతుంది మనకు? 80% అవుతుంది. ఎందుకు 80% అంటే 20% నష్టం పోయింది కాబట్టి. సో అమ్మాలనుకున్న వేళ ఎంత? అమ్మాలనుకున్న ధర ఉన్న వేళ ఇది ఈక్వల్ టు 120% కదా. అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనము ఏమి ఇచ్చాడు ఏం కనుక్కోవాలి. ఈ 240 రూపాయలు ఏంటిది? ఒక వస్తువును 240 రూపాయలు అమ్మడం వల్ల 20% నష్టపోయాడు. అంటే అమ్మకం ధర. ఏ అమ్మకం ధర? నష్టంతో కూడిన అమ్మకం ధర అనమాట. కాబట్టి ఈ 80% ఇది కూడా 240 రూపాయలు అయితే 120 ఎంత? అంతే. కొన్న వేళ అవన్నీ ఏం కనుక్కోద్ది, డైరెక్ట్ అమ్మిన వేళ కాబట్టి 120/80 ఇంటూ 240 కట్ చేస్తే 8×3 = 24 ఇది ఈక్వల్ టు 360 రూపాయలు. క్లియర్? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 31.
రాము ఒక వస్తువును 700 రూపాయలకు అమ్మడం వలన 20% నష్టపోయాను. సేమ్ క్వశ్చన్, 20% నష్టపోయాను. దానిపై 20% లాభం సంపాదించాలంటే ఎంత కమ్మాలి? సేమ్ క్వశ్చన్, ఎంత కమ్మాలి? కాన్ఫిడెన్స్ రావడం కోసం ఇట్లా అంటే 20% నష్టపోయాడు. ఇప్పుడు కొన్న వేల ఏమనుకుందాం మనము, కొన్న వేల ఈజ్ ఈక్వల్ టు 100%. అమ్మిన వేల ఏమవుతుంది మనకు 80%. నెక్స్ట్ అమ్మాలనుకున్న ధర ఎంత అవుతుంది? అమ్మాలనుకున్న వేల ఈజ్ ఈక్వల్ టు 100 20%. ఇక్కడ ఆగాల, ఆగి కొన్న వేలు ఇచ్చాడా, అమ్మిన వేలు ఇచ్చాడా, అమ్మాలనుకున్న వేలు ఇచ్చాడు. కాబట్టి అమ్మిన వేలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 80% ఈజ్ ఈక్వల్ టు 700 అయితే 100 ఎంత? 120/80 ఇంటూ 700 కట్ చేస్తే 24 80 26 120 కదా. 2 2 4 2 3 6 2 1 2 350 3 0 0 3 15 1 3 2 10 ఇది ఈక్వల్ టు 1050 రూపాయలు. ఈ 150 రూపాయలు ఏంటిది? సతను 20% లాభంతో నమ్మితే అమ్మాలనుకునే ధర. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 30. ఒక టీవీపై 5% డిస్కౌంట్ ప్రకటించి ప్రకటించగా 95కు వచ్చింది. అయినా దాని ప్రకటిత వెల ఎంత? సో డిస్కౌంట్ ప్రకటిస్తే దాని ప్రకటిత వెల ఎంత అంటాం. కాబట్టి మనము ప్రకటిత వెల ఎంత అనుకుందాం? మనం ప్రకటిత వెల ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా ఎంత అనుకుంటాం? 100% అనుకుంటాం. సో డిస్కౌంట్ ప్రకటించేది ఎంత? 5% డిస్కౌంట్ ప్రకటించాం అంటే ఇప్పుడు అమ్మకం వేల లేదా మనం కొన్న వేల, అమ్మకం వేల అయితే మనం డిస్కౌంట్ ఉన్నాం ఇది ఈక్వల్ టు 90%. 90% ఈజ్ ఈక్వల్ టు 95 అయితే 100కి ఎంత? 100కి ఎక్కువ కాబట్టి 100/95 ఇంటూ 95 ఇది కటింగ్ జాగ్రత్త చేయాలి. ఇది ఈక్వల్ టు 95 రాసుకుంటే ఈ 91 11 అట్లా ఇలా మధ్యలో 0 వస్తుంది. జాగ్రత్త. ఇది ఈక్వల్ టు 10,100. అందుకంట 10,100 ఏంది మనకు? ఓకేనా? ప్రకటిత వేల. అమ్మకం వేల అయితే 90 అయితే ప్రకటిత వేల అడిగింది కాబట్టి 100% ఎంత. సో కాబట్టి ఇలాంటి ఇది మన టాపిక్ లాభం నష్టం గురించి మీకు అన్ని రకాల మోడల్స్ను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీరు చక్కగా రాయాల్సిన అనుకూలంగా 1కి 2 సార్లు 3 సార్లు చూడండి. మీ కాన్ఫిడెన్స్ బాగా వచ్చేస్తుంది. ఏ ఎగ్జామ్ పేపర్కైనా ఇంతకంటే మోడల్స్ ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు చూసుకొని 1కి 2 సార్లు ఇదే క్వశ్చన్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా మీరు మంచి స్కోర్ను సంపాదిస్తారు. అన్నిట్లలో ఏ ఎగ్జామ్కైనా ఇవి ఉపయోగపడే విధంగా మీకు చేయడం జరిగింది అనమాట. రెగ్యులర్గా సత్య ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.